నమస్తే, నేను ఇందు. రప్ప రప్ప అనే డైలాగ్ ఇటు సినీ ఇండస్ట్రీనే కాదు, ఇటు పొలిటికల్ ఇండస్ట్రీని కూడా ఎంత మాత్రం కుదిపేసిందో మనందరికీ తెలిసిందే. సో మరి నేపథ్యంలో ఒక పర్యటనలో కూడా రప్ప రప్ప డైలాగ్స్కి సంబంధించిన పోస్టర్లను కూడా డిస్ప్లే చేశారు. సో క్రమంలో చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ దానికి కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి రప్ప రప్ప అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ఇటు సినీ ఇండస్ట్రీలో కాదు, ఇటు పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా ఎంతో ఫేమస్ అయిందో మన అందరికీ తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్న మాట. అలాంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కదా అంటూ కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? రంపాలు తెస్తాం, మెడలు కోస్తాం అంటే ఇక్కడ మెడ కూడా చూపించినట్టున్నాడు. ఏది ఆ షర్టి ప్రదేశ్ మెడ కూడా చూపించి కొయ్యి అని చెప్పి కోంచుకోవడానికి మా మెడలేమి చూపడానికి సిద్ధంగా లేము అంటూ నిన్న పవన్ కళ్యాణ్ మార్కాపురంలో మాట్లాడిన మాటలు. ఏది మీరు బెదిరిస్తే బెదిరే వాళ్ళు ఎవరు లేరు అంటూ తను ఏమన్నారు ఇవాళ చాలా సీరియస్ గా మాట్లాడాడు. ఏమని అంతు తేలుస్తామన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిన్న పవన్ కళ్యాణ్ ఒక హెచ్చరిక. ఏది తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదన్నాడు. అంటే తాటాకులు ఎవరు ఇక్కడ? అంటే ఎంత చులకనైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి చివరికి తాటాకు లెక్కను జమగట్టారు. ఒక ప్రతిపక్షంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత బలహీనుడిగా మారాడు. తనేంటి ఏదో బల ప్రదర్శన చేస్తున్నానంటూ ప్రతి వెళ్ళిన చోటల్లో జనాన్ని వేసుకుని ఇంతమంది బలం ఉన్నారు నాకంటూ ఆయన జన సమీకరణ. అదేంటది? అది బల ప్రదర్శన కాదు, అది భయ ప్రదర్శన. రేపో మాపో ఆయన అరెస్ట్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి లైన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఇక ఆఖరి లబ్ధిదారు లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి, అందులో అరెస్ట్ తప్పదంటున్నారు. ఎందుకంటే మనీ ట్రయల్ అక్కడ దొరికింది. డబ్బు ఎవరి ఖాతాల్లోకి ఎంతెంత వెళ్ళాయి అనేది సిట్ పూర్తి ఆధారాలు తీసుకొచ్చింది. అటు మద్యం డబ్బే ఓట్ల కొనుగోళ్ళకి వాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓట్లు కొన్నాడన్న ఆధారాలతో ఆయన అరెస్ట్ చేశారు. మద్యం డబ్బు ఇవాళ పిఎల్ఆర్, ఆ పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ ఖాతాల్లోకి 5 కోట్లు వెళ్ళాయి. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ తప్పదంటున్నారు. మద్యం డబ్బుతో జగన్మోహన్ రెడ్డి బంగారం కొన్నారు. ఒక మ్యాన్షన్ హౌస్ నుంచే 200 కోట్లు బంగారం కొన్నారు. అంటే ఒక బ్రాండే మరి 200 కోట్లు బంగారం ఇచ్చిందంటే ఎన్ని బ్రాండ్ల నుంచి ఎన్ని వేల కోట్లు మరి బంగారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడబెట్టాడు. ఆయన పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. ఆయన పెట్టుబడులతో సినిమాలు తీశారు. మొత్తం మద్యం డబ్బే రియల్ ఎస్టేటు, హాస్పిటల్స్లో పెట్టారంటూ ఆ మనీ లాండరింగ్ ఈడీ ఎంటర్ అయింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నారు. ఆ ఒక్క కేసే కాదు, ఆ సింగయ్య మరి ఆయన కారు కింద పడి నలిగి చనిపోయిన కేసులో A2, అందులో అయినా సరే ఆయన అరెస్ట్ తప్పదనుకున్నారు. A1 డ్రైవర్ అయితే A2గా జగన్మోహన్ రెడ్డి ఒక 14 రోజుల్లో ఏదో కోర్టు ఉపశమనం ఇచ్చింది. ఆ కేసులో స్టే ఇచ్చింది. 14 రోజుల తర్వాత అయినా ఆయన అరెస్ట్ తప్పదంటున్నారు. అంటే అటు అరెస్టు భయం, కేసుల భయం. ఇప్పుడు ఈ జనంలోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం. రెంటపాళ్ళు అదే, రేపొద్దున బంగారుపాళ్యం అదే. అతను మామిడి రైతుల్ని కలవటానికి, వాళ్ళ కష్టాలు విచారించడానికి రేపు మరి వస్తున్నాడు అంటున్నారు. రెంటపాళ్ల పర్యటనలోనే 3 ప్రాణాలు బలయ్యాయి. బంగారుపాళ్యం పర్యటనలో ఎన్ని ప్రాణాలు బలవుతాయి? అక్కడ మరి రెంటపాళ్లలో మనం చూసాం రప్ప రప్ప ఫ్లెక్సీలు. అసలు ఇతని కారు బాయినెట్ ఎక్కి వాళ్ళు డాన్సులు వేయడం, సేమ్ ఎపిసోడ్. నీకు బంగారుపాళ్యంలో కూడా ఇంకే ఫ్లెక్సీలు పెడతారు? ఇదేనా ఈ రంపాలు, ఈ రప్ప రప్ప కోసేస్తాం? దానికే పవన్ కళ్యాణ్ అంతా ఫైర్ అయినది అనమాట. మీరు కోస్తామంటే కోంచుకోవడానికి ఇక్కడ ఎవరు మెడలు చూపడానికి సిద్ధంగా లేరంటూ అతను హెచ్చరించాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఏది? అటు కూటమి, అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇవాళ ఏంటి? తెలుగుదేశం ఇవాళ బొటన వేలు అయితే చూపుడు వేలు ఇవాళ జనసేన, మధ్య వేలు ఇవాళ బీజేపీ అంటూ ఈ వేళ్ళన్నీ కలిస్తే పిడికిలు. ఇప్పుడు పిడికిలికి ఉన్న శక్తి ఇవాళ మా కూటమికి ఉందంటూ గుద్దుతాడా ఏంటి పిడికిలతో? ఎవరిని గుద్దుతాడు?
అంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటోంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎంత భయోత్పాతం సృష్టించాడో మన కళ్ళ ముందు. నామినేషన్లు వేయనీ లేదు, తలలు పగలగొట్టారు. అంటే అసలు మహిళలు నామినేషన్లు వేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళ బ్లౌజుల్లో నుంచి నామినేషన్లు లాగేసుకున్నారు. తప్పుడు కేసులు పెట్టారు. అసలు నీకు అక్రమ మద్యం వాళ్ళ ఇళ్లలో పెట్టడం, పోలీసులు పంపడం, వాళ్ళకి అసలు ఏంటి నోట్ యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషనే వేయనీయకుండా ఏకగ్రీవాలు చేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి వాళ్ళ మండల, నియోజకవర్గ స్థాయిలో ఇవాళ అటు తెలుగుదేశం, మరి జనసేన, బీజేపీ వాళ్ళని ఎదుర్కోగలడా జగన్మోహన్ రెడ్డి? వైసీపీ వాళ్ళు రేపు పొద్దున నామినేషన్లు వేస్తారా? వైసీపీ వాళ్ళు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్లు వేస్తే సేమ్ అధికార పార్టీ మళ్ళా ఆ సినిమా చూపించుద్దా? సార్, మీరు అన్నట్టు ఏ రకంగా మళ్ళీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఎన్నికల్లో? ఎందుకంటే అక్రమాలు చేస్తున్నారు, స్కామ్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీడియా ముందు ఎగురుతున్నారు, అండ్ అలాగే సినిమా చూపిస్తామంటూ కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ మేమే గెలుస్తాము, అప్పుడు వచ్చాక మీ అంతు చూస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పోటీ చేస్తారా, పారిపోతారా? ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కనీసం వైసీపీ అభ్యర్థులను పెట్టలేదు. వైసీపీ అభ్యర్థులు పెట్టకపోగా ఎవరో వాళ్ళు వేసిన నామినేషన్లు వేసినటువంటి యూటీఎఫ్ ఆ అభ్యర్థులను బలపరిచారు. మరి 90,000 మెజారిటీతో గెలిచారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కడు థంపింగ్ మెజారిటీలతో గెలిచారు. సేమ్ అదే మళ్ళా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో రిపీట్ అవుద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు సర్పంచ్ పోస్టులకి, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోస్టులకి నామినేషన్లు వేస్తారా, పారిపోతారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు. ఆయన అసలు రాష్ట్రంలో ఉండట్లా. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్నాడు? కర్ణాటక, బెంగళూరు, యలహంకలో 5 రోజులు ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఏదో చుట్టం చూపుగా ముఖం చూపించి 2 నిద్రలు చేయడానికి కూడా వారానికి ఆయన జంప్. అంటే మంగళవారం వస్తున్నాడు, గురువారం వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి నాయకుడిని నమ్ముకుని రేపొద్దున యుద్ధం చేస్తారా? గ్రామాల్లో చేయగలరా? అంత ధైర్యం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలడా? అసలు పార్టీని నిలబెడతాడా, లేకపోతే పార్టీని పీకేస్తాడా? జెండా నిలబెడతాడా, జెండా పీకేస్తాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళేంటి సీరియస్నెస్ లేకపోవడం. అతను ఆందోళనకు పిలిపిస్తాడు, ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు. ఒక 5 ఏమో యాజిటేషన్స్ కార్యక్రమాలు చేయండి అన్నాడు. మనం చూసాం, రైతు పోరు అన్నాడు. కనీసం ఆయన అసలు రాలా. పిలిపివ్వడం, వెంటనే యలహంకి వెళ్ళిపోవడం. కరెంటు పోరు అన్నాడు, లేకపోతే ఫీజు పోరు, అది యువత పోరు అన్నాడు. వెనుపోటు దినం అన్నాడు. ఆ వెనుపోటు దినానికే వెనుపోటు పొడి చేశాడు. ఆయన అసలు అక్కడ పాల్గొనకుండా తను వెళ్ళిపోవడం ఏంటి? ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళడు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అతను అసెంబ్లీకి వెళ్ళకపోగా మిగతా 10 మందిని కూడా వెళ్లకుండా చేశాడు. ఆయన ఇవాళ ఏంటి అపోజిషన్గా ఇవాళ అతను సమర్థంగా పని చేయకపోవడం, పారిపోవడం. ఈ పరిస్థితుల్లో జగన్ని నమ్మి రాజకీయం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. సో ఫైనల్గా చూసుకుంటే సింగయ్య మృతి కేసులో రోజుకొక డ్రామా తెరలేస్తుందని చెప్పొచ్చు. అంటే జగన్ గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు ₹1,00,00,000 ఇస్తానని లోకేష్ గారు చెప్పారంటూ కూడా సాక్షి టీవీలో అయితే ప్రచారం చేశారు. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? ఆ మాట చెప్పించడానికి జగన్మోహన్ రెడ్డి 10 కోట్లు ఇచ్చాడా? ఈ మాట చెప్పడానికి ఆయన ₹1,00,00,000 ఇచ్చాడనేది ఎంత వాస్తవమో వెంటనే వచ్చే క్వశ్చన్, ఇప్పుడు సింగయ్య భార్యతో మరి మీడియా ముందు ఆ మాటలు పలికించడానికి మీరు ఎంత ఇచ్చారు? లేదు, గతంలో మీరు 10 లక్షలు ఇచ్చారు, ఆ ఇచ్చిన 10 లక్షలు వెనక్కి ఇచ్చేయమన్నారా? ఏమని బెదిరించారు ఆ లూర్దు మేరీని? ఏమని ప్రలోభపరిచారు ఆమెని? నిజంగా ఆ రోజు ఎస్పీ ఏమని చెప్పాడు సతీష్ కుమార్? ఆమెకి ఏమైనా అనుమానాలు ఉంటే మాతోనే చెప్పేది కదా. ఇప్పుడు పోలీసుల దగ్గర ఎటువంటి అనుమానాలు వ్యక్తీకరించకుండా ఇప్పటికి ఎన్నాళ్ళైంది చనిపోయి? 15-16 రోజులు అవుతుంది.
15-16 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలిపించుకోవటం ఏంటి? ఒకవైపేమో జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఏమని ఆదేశించారు? 14 రోజులు స్టే, ఈ కేసులో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్నాడు. హైకోర్టు జడ్జి ఇచ్చిన ఆదేశాలు ఏంటి? మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన పనేంటి? నువ్వు ఆ కేసులో నువ్వు ఎలా ఆమెను నీ ఇంటికి పిలిపించుకుంటావు? అంటే సాక్షుల్ని బెదిరించడంలో, సాక్షుల్ని ప్రలోభపరచడంలో, ఆధారాలు ధ్వంసం చేయడంలో డాక్టరేటా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఇవాళ సింగయ్య భార్యని నువ్వు ఆ విధంగా మాట్లాడించావంటే పేదరికం అంటే ఎంత చులకన. అంటే డబ్బుతో ఏదైనా కొనగలమనా? డబ్బుతో నువ్వు కేసులు మాఫీ చేసుకుంటావా? డబ్బుతో కోట్లు వెదజల్లి పెద్ద పెద్ద లాయర్లని నీకు లాయర్లుగా పెట్టుకుంటావా? అంటే చివరికి న్యాయాన్ని కూడా డబ్బుతో కొంటానన్నా? ఏమి సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ అతని దగ్గర పెద్ద డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఏదైనా చేయగలనన్నటువంటి ఒక అహంభావం కనపడుతుంది. అది తొలగాలి. జగన్ కళ్ళకి కట్టిన ఆ డబ్బు పొరలు తొలగాలి. తొలగిస్తారా? తొలగిస్తారు సార్, ఖచ్చితంగా. ఓకే సార్, నమస్తే. నమస్తే.